ఎవరు स्टेट माइनॉरिटी स्टेट आज रमज़ान का महीना वो तो इस साल के अंदर ये महीना अल्लाह ताला हमको बहुत नेक महीना है। ये महीने के अंदर है जो भी गरीब लोग को आंगन में रहे तो गरीब लोग को थोड़ा दिखाओ नहीं दिखाओ बैठने का काम थोड़े दिखा सकते नहीं थोड़े दिखा सकते। रमज़ान के डेट से तो चांद रात के रोज़ से मैं बांटना चालू करें गरीबा हो कपड़े हो पैसे हो चावल के पत्ते को बांटते एक महीना है। अल्लाह ताला क्या होता है महीना कितना खैरात करेगी इतना सवाब है अल्लाह ताला सवाब है। ये ताकत 5 है ये ताकत को हमें एक तरीका खाने के लिए दो माह ताकत को ये ऐसा 3 माह तक एक एक स्टेप पर स्टेप चले भी जाते हैं। हाँ నమస్తే అండి టీడీపీ జడ్పీ అమ్మాను అని ఈ రంజాన్ నెల అంటే భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప ఉపర్ ఆ ఈ నెలలో మీ ఎంత ఖైరాత్ అంటే పేదలు ఎంత ఇస్తే అంత పుణ్యం అన్నమాట। ఈ నెలలో మేము ఆల్రెడీగా చాంద్రాత్ కనిపించిన రోజు నుంచి మేము ప్రజలకు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాం మా చేతకు వచ్చి మేము చేస్తున్నాం। అలాగే మేమని కాదు అందరూ ఉన్నోళ్ళందరూ ఈ నెల పేదోళ్ళకి పంచాలి అనే బాధ్యత ఒక భగవంతుడు మాకు పెట్టాడు। ఈ బాధ్యత మీద అందరూ సహకరిస్తున్నారు అందరూ చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు। ఇప్పుడు తాకరాతులు అంటే 5 తాకరాతులు వచ్చినాయి। ఈ 5 తాకరాతు కింద తాకరాతు మన నిన్న ఇఫ్తారీ పెట్టాం 2వ తాకరాతు అలా 3వది ఇంకోటి ఇస్తాం అలా ఇలా ఇష్టం పేదోళ్ళకి కానీ ఏదైనా మాకు ఇది మా భగవంతుడు చెప్పిందని మేము చేస్తాం। ఇది మా సొంత డబ్బులతో చేస్తున్నాం ఏ పార్టీ నాయకులతో కాదు మా సొంత డబ్బులు అందుకే పార్టీ నాయకులు కూడా పిలవాలా మా సొంత డబ్బులతో మా కష్టపడిన డబ్బులతో భగవంతుడు ఇంత రూపాయికి 10 రూపాయలకి రూపాయిన్నర తీయమన్నాడు అలా లక్షకి 2500 తీయమన్నాడు అలా తీసి ఈ డబ్బులు ఆ డబ్బులు మొత్తం ఈ పేదలకి అన్ని చేస్తాం। ఇప్పుడు మేము అయితే 300 మందికి వస్తాం। ఈ కిట్టు ఒక 600 రూపాయలు పడుతుంది 100 రూపాయలు తగ్గితే కూడా క్యాష్ కూడా 100 రూపాయలు వేస్తున్నాను ఏంటంటే వాళ్ళ పైన ఏదైనా కొనుక్కుంటానికైనా వాళ్ళకి అవసరం ఉంటుంది కదా 100 రూపాయలు సంచి అలా ప్రతి వాళ్ళకి 100 రూపాయలు సంచి ఒక లేని వాళ్ళకి వాళ్ళకి సేమియా ప్యాకెట్ ఒక 100 రూపాయలు అంటే అయిపోతే మళ్ళీ జనాభా పంపించలేము కదా। కార్డు లేని వాళ్ళకి కూడా ఏదో ఒకటి కార్డు ఉన్న వాళ్ళకి సంచి కార్డు లేని వాళ్ళకి సేమియా ప్యాకెట్ ఒక 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి మీకు చేస్తాం। అందరూ కలిసి మేము మా కుటుంబం అంటే మా పిల్లలతో పాటు నేను చేస్తాను।